బాజ్పల్లిలో ఏపీఆర్ ఆల్ ఇండియా గ్రేటెడ్ కమ్యూనిటీ వాసులు నిరసన చేపట్టారు. తమ ప్రహరీ గోడను హైడ్రా అధికారులు అన్యాయంగా కూల్చివేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రహరీ గోడ తమకు కావాలి అంటూ రోడ్డెక్కి నిరాహార దీక్ష చేపడుతూ మా రోడ్డు మా హక్కు అంటూ నినాదాలు చేశారు. హైడ్రా అధికారులు సమగ్ర విచారణ చేసి వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. కూల్చిన గోడను తిరిగి నిర్మించాలి అని డిమాండ్ చేశారు. ప్రజలపై దాడి కాదు, అభివృద్ధి కావాలి అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటంటే హైడ్రాకి ఇచ్చిన అధికారము ఇక్కడ డిజాస్టర్ రెస్పాన్స్ గానీ అసెట్ ప్రొటెక్షన్ గురించి గానీ ఒక ప్రత్యేకమైనటువంటి స్టాట్యూటరీ బాడీగా హైడ్రా నియమించినప్పుడు ఇంత ఇల్లీగల్ గా వితౌట్ సర్వింగ్ నోటీసెస్ ఒక 5 డే మార్నింగ్ మా యాంటీలియాలోకి వచ్చేసేసి మా గోడను కొట్టేసి ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ అందరికీ ఎంతో భయభ్రాంతులకు గురి చేస్తూ అసలు దాన్ని ఇన్స్టిట్యూట్ చేసినటువంటి పాలసీని ప్రక్కదోవ పట్టించేసి ఇల్లీగల్ గా అన్లాఫుల్ వేలో మాకు ఈ విధంగా గోడను పడగొట్టేసేసి వాళ్ళని ప్రజలకు ప్రొటెక్షన్ అందించండి, మీరు ఎక్కడైతే కబ్జాలు ఉన్నాయో ఆ కబ్జాలన్నీ తీసివేసి వాటిని ప్రజలకు ఉపయోగకరంగా మార్చమని సీఎం గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ హైడ్రా నియమించారో ఈ రోజు అది ఆ డైరెక్షన్ మొత్తం మార్చుకుని డిఫరెంట్ డైరెక్షన్ లో వెళ్ళిపోతా ఎక్కడైతే లాఫుల్ గా మేము ఇది మాది ఆథరైజ్డ్ హుడా అప్రూవ్డ్ లేఅవుట్ అండి, ఇక్కడ ఎక్కడ అనాథరైజ్డ్ ఎంక్రోచ్మెంట్స్ గానీ ఎఫ్టీఎల్స్ గానీ లేక్స్ గానీ కబ్జాలు చేసింది గానీ ఎంక్రోచ్మెంట్స్ గానీ ఏమీ లేవండి. ఇటువంటి ఒక ప్రశాంతమైనటువంటి కమ్యూనిటీలోకి హైడ్రా వచ్చేసేసి అక్కడ లేనటువంటి ప్రాబ్లమ్ ని క్రియేట్ చేసి వెనకున్నటువంటి రియల్ ఎస్టేట్ దందా ఏదైతే జరుగుతుందో అక్కడ ఉన్నవన్నీ డ్రై ల్యాండ్స్ అండి, ఇంతవరకు ఎవరు దాన్ని ఆక్యుపై చేయలేదు. 57 సర్వే నెంబర్ లో అక్కడ రెడ్డి ల్యాబొరేటరీస్ పక్క నుండి ఉంది. మా ఏదైతే 60 ఫీట్ ఈ గోడ పడగొట్టిన తర్వాత రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళినాక రాంగ్ ప్లేస్ లో గోడ పడగొట్టాము. ఈ ప్లేస్ కాదు ఇంకో ప్లేస్ మారుస్తానన్నారు 60 ఫీట్ రోడ్డు. ఆ రోడ్డు లోపల కూడా మాకు డ్రైనేజ్, ఎలక్ట్రికల్ అండ్ మాకు సంబంధించినటువంటి డైలీ నీడ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్స్ అవన్నీ దాంట్లో ఉన్నాయి. ఆ రోడ్డు కూడా మాకు సెట్ అవుతుంది ఎందుకంటే 50 ఫీట్స్ గ్యాప్ ఉంది. దాంట్లో ముందుకెళ్ళిన తర్వాత ప్రణీత్ ఎన్క్లేవ్ 11 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు 2000 ఫ్యామిలీస్, రైజీనే ఒక 900 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మా పక్కన టౌన్ స్క్వేర్ 525 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. కొత్తగా వచ్చాయి ఒక 1000 ఫ్లాట్లు ఉన్నాయి. మొత్తం 25,000 మంది ఈ రోడ్లో తిరుగుతున్నాం. ఆల్రెడీ 2 years బ్యాక్ ఒక రోడ్ యాక్సిడెంట్ అయ్యి చిన్నపిల్లలు వీళ్ళు చనిపోవడం జరిగింది. వాస్తవం తెలుసుకుని మాకున్న ఈ రోడ్డుకి మా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయండి, మమ్మల్ని ఇబ్బందులు గురి చేయొద్దని చెప్పి మీ ద్వారా అధికారులని అర్జీ